2017 నుంచి 2024 దాకా హాజరు ఉత్తీర్ణత శాతం చూసేయండి ప్రయత్నం చేద్దాం. సంవత్సరం హాజరు ఉత్తీర్ణత పర్సంటేజ్ ఆఫ్ పాస్. సో ఇది చూద్దాం. సో ఇందులో 2017 నుంచి స్టార్ట్ చేద్దాం. 2017లో విద్యార్థులు 5,07,938 మంది ఎగ్జామ్స్ రాస్తే 2017 సంవత్సరంలో 10వ తరగతి కామన్ ఎగ్జామ్స్ 5,07,938 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే ఇందులో విద్యార్థులు 4,27,730 మంది 4,27,430 మంది పాస్ అయ్యారు. ఇది ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు 2017లో 100కి 84.15% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక రెండో సంవత్సరం 2018 సంవత్సరాన్ని మనం తీసుకున్నప్పుడు లాస్ట్ 8 ఇయర్స్ని మనం రివ్యూ చూస్తూ ఉన్నాం. లాస్ట్ 8 ఇయర్స్ రివ్యూకి సంబంధించి వచ్చినప్పుడు 2018 సంవత్సరానికి సంబంధించి వచ్చినప్పుడు 5,01,732 మంది 10వ తరగతి విద్యార్థులు 2018లో ఎగ్జామ్స్ రాస్తే ఈ 2018లో ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు 5,01,732 మంది రాస్తే పాస్ అయినటువంటి వాళ్ళు ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు 4,20,365 మంది ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. అంటే 100కి 83.78% మంది పాస్ అయ్యారు. 2018 సంవత్సరంలో 100కి 83.28% మంది పాస్ అయ్యారు. ఇక మూడో దాన్ని మనం తీసుకున్నప్పుడు 2017 నుంచి వస్తున్నాం కదా. 2019 మనం తీసుకున్నప్పుడు 2019కి సంబంధించి వచ్చినప్పుడు 5,06,202 మంది ఎగ్జామ్స్ రాస్తే 5,06,202 మంది ఎగ్జామ్స్ రాస్తే 2019లో 4,67,859 మంది ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. అంటే ఇది 100కి 92.43% మంది ఈ ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు 2019లో. సో 2019 మళ్ళీ చెప్తున్నాను, 5,06,202 మంది ఎగ్జామినేషన్ ఫీజు గట్టి ఎగ్జామ్స్ రాస్తే ఇందులో 4,67,859 మంది పాస్ అయ్యారు. ఇది 92.43%గా ఉత్తీర్ణత శాతం ఉన్నది. 100కి 92.43% మంది ఈ 2019లో ఉత్తీర్ణత సాధించారు. దాని తర్వాత 2020, 2021 కరోనా కాలం. ఇది 100కి 100%. 2020లో కానీ 2021లో కానీ ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన వాళ్ళు అందరూ పాస్ అయ్యారు. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు 2020 సంవత్సరానికి సంబంధించి 5,34,903 మంది ఎగ్జామ్స్ రాస్తే అందరినీ 100% రిజల్ట్స్ వచ్చినాయని చెప్పొచ్చు. నేను మళ్ళీ చెప్తాను, 2020లో 5,34,903 మంది ఎగ్జామ్స్ రాస్తే అందరూ పాస్ అయ్యారు. ఇది 100కి 100% ఉత్తీర్ణ శాతం. దాని తర్వాత రెండోసారి కూడా 2021 అందరినీ మళ్ళీ కరోనా బ్యాచ్ అంటారు. సరే, పిల్లలు చదువుకుంటారు, అందరూ చదువుకుంటారు, అదే భాగం. అప్పుడు కరోనాతోనే ప్రాణభయంగా ఉన్నటువంటి రోజులు అవి. సో 2020 చెప్పాము ఇప్పటికే. 2021కి సంబంధించి 5,21,073 మంది ఎగ్జామ్స్ రాశారు. 5,21,073 మంది ఎగ్జామ్స్ రాస్తే కరోనా బ్యాచ్ అందరినీ పాస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని తర్వాత 2017 లాస్ట్ 8 ఇయర్స్లో 2018 రెండో సంవత్సరం, 2019 మూడో సంవత్సరం, 2020 సంవత్సరం, 2021 ఐదో సంవత్సరం. ఇక ఆరో సంవత్సరాన్ని మనం తీసుకున్నప్పుడు 2022 మనం తీసుకున్నప్పుడు 2022 ఎగ్జామ్స్ని మనం తీసుకున్నప్పుడు 2022 ఎగ్జామ్స్లో మొత్తం పిల్లలు 10వ తరగతి పిల్లలు 5,03,579 మంది ఎగ్జామ్స్ రాశారు. 5,03,579 మంది ఈ 2022లో ఎగ్జామ్స్ రాస్తే ఇందులో 4,53,201 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 4,53,201 మంది 2022లో పాస్ అయ్యారు. ఈ ఇయర్ 100కి 90% మందిరే పాస్ అయ్యారు. మళ్ళీ కరోనా ఎఫెక్టు అడావుడి ఉన్నది కాబట్టి మళ్ళీ పాస్ చేస్తారని పిల్లలు అశ్రద్ధగా ఉన్నారు. అందుకోసం కొంత రిజల్ట్స్ పడిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది 2022లో. అంటే 100కి 90% మందే పాస్ అయ్యారు. 5,03,579 మంది ఎగ్జామ్స్ రాస్తే 4,53,201 మందే పాస్ అయ్యారు. అంటే 100కి 90% మంది పాస్ అయ్యారు. ఇక 2023 మనం తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం 7వ సంవత్సరంగా భావించాలి. 2017 నుంచి వస్తున్నాం కాబట్టి 4,84,370 మంది ఈ ఎగ్జామ్స్ రాస్తే 2023 సంవత్సరంలో 4,84,370 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే 2023లో ఇందులో 4,19,460 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇందులో 4,19,460 మంది పాస్ అయ్యారు. అంటే ఇది 100కి 86.60% ఉన్నది. 2023లో బాగా రిజల్ట్ తగినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. 2023లో మళ్ళీ చెప్తాను, 4,84,370 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే 4,19,460 మంది ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. ఇది 86.60% ఉన్నది. ఇక 2024 సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2024-25 అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ని మనం తీసుకున్నప్పుడు మొత్తం 4,94,207 మంది ఎగ్జామ్స్ రాస్తే
4,94,207 మందికి 4,51,272 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇది 91.31% ఉత్తీర్ణత శాతం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది 2017 నుంచి 2024 దాకా మొత్తం ఈ 8 సంవత్సరాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉత్తీర్ణత శాతాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియోగా భావించండి. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.